महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వికారినామ కొత్త తెలుగు సంవత్సరాది మీ అందరికీ బాగా కలిసి రావాలని, ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా అసలు ఈ ఉగాది ఇంకా వికారినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాది మనం ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈరోజు దాన్ని ఉగాది అని పిలుస్తారు. అయితే కొత్త జీవితం ప్రారంభించడం అనేది దీని అర్థం. యుగ ఆది అంటే కొత్త శకం అని దీనిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం కూడా ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదట కాపుకొచ్చిన వాటితో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, ఇలా ఉగాది పచ్చళ్ళు అప్పుడే కొత్తగా చిగురించిన అన్ని రకాల రుచులు, అటు తీపి, పులుపు, బెల్లం తీపికి, వేప చేదుకి, ఇలా మన జీవితంలో అన్ని రకాల రుచులు మనం చూస్తుంటాం. దానికి ప్రతీకగా ఈ ఉగాదిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వికారినామ సంవత్సరం మనం చూసినట్టయితే అసలు అందరికీ తెలిసిందే, తెలుగు సంవత్సరాలు 60. సో ఇప్పుడు తెలుగు సంవత్సరాల గురించి, తెలుగు గురించి, వాటి గురించి, ఋతువుల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలుగు సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి నారదుడికి పుట్టిన 60 మంది సంతానం యొక్క పేర్లు మనం సంవత్సర నామంగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే గడచిన హేవళంబినామ సంవత్సరం ప్రజలకి ఆనందాన్ని, విళంబినామ సంవత్సరం సుభిక్షంగా ఉంటుందనే అర్థాన్ని ఇచ్చాయి. ఈ వికారినామ సంవత్సరం ముఖ్యంగా శత్రువులకి సంబంధించింది. శత్రువుల గురించి ఆలోచన కానీ, శత్రువులకు సంబంధించిన పీడ కానీ, శత్రువులకు సంబంధించిన అంతానికి సంబంధించింది కానీ మనం ఈ వికారినామ సంవత్సరానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సో ఈ వికారినామ సంవత్సరం అలాగే ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది మీకు అందరికీ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా వికారినామ సంవత్సర కన్యారాశి ఫలితాలు చూద్దాము. కన్యారాశి వారికి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు అంటే టో, పా, పి ఇవి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలకి సంబంధించిన అక్షరాలు. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అంటే ఉ, షం, నా, ఢ ఇవి హస్త నక్షత్రం అక్షరాల కిందకు వస్తాయి. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు పే, పో ఈ 2 పాదాలు కూడా పే, పో అనే అక్షరాలు కలిగి ఉన్నాయి. అంటే టో, పా, పి, ఉ, షం, నా, ఢ, పే, పో. సో ఈ అక్షరాలతో కనుక మీ పేరు మొదలైతే కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. సో ఈ విధంగా చూస్తే కనుక హ్యాపీగా సాగిపోయేటట్టే ఉంది లైఫ్. ఆదాయం 11, వ్యయం 5. సరే ఇక ఈ రోజుల్లో అందరూ నచ్చాలంటే ఎక్కడ కుదురుతుంది? 5 వేళ్ళు కూడా ఒకే రకంగా ఉండవు కదా.
మనకి నలుగురు ఓకే అంటున్నారు, ఇంకొకళ్ళు ఓకే అనకపోతే ఏమైంది? రాజపూజ్యం 4, అవమానం 5. బట్ నో ప్రాబ్లం, కన్యారాశి వారికి బాగానే ఉంది. సో నేను ఈ వీడియోలో మెయిన్గా శనికి, రాహు, కేతువు అండ్ బుధుడికి సంబంధించిన గోచర ఫలితాలు, ఇంకా ఏ ఏ నెలల్లో మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా అలాగే మేజర్గా ఏ గ్రహాలకి మీరు పరిహారాలు చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో ఈ సంవత్సరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన పాయింట్స్ని నేను ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది. సో ఏ పాయింట్ మీరు మిస్ అవ్వద్దు, దయచేసి వీడియో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చిన్నగా స్కిప్ చేసినా మళ్ళీ మీకు అర్థం కాదు. సో ముఖ్యంగా ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 22 వరకు కూడా 4వ ఇంట అర్ధాష్టమంలో ధనస్సు రాశిలో లోహమూర్తిగా ఉన్నారు. ఇక ఏప్రిల్ 22 తర్వాత వృశ్చికంలో నవంబర్ 4 వరకు కూడా తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నారు. నవంబర్ 5 తర్వాత మళ్ళీ తిరిగి అర్ధాష్టమంలో ఆయన 4వ స్థానంలో రజతమూర్తిగా అడుగుపెడుతున్నారు. శని విషయానికి వస్తే శని భగవానుడు ఉగాది నుండి 23 జనవరి 2020 వరకు కూడా ఆయన అర్ధాష్టమ సంచారం చేస్తున్నారు. ఆ తర్వాత జనవరి 23 తర్వాత పంచమ స్థానంలోకి రజతమూర్తిగా ఆయన అడుగుపెడుతున్నారు. రాహు సంవత్సరం అంతా మిథునంలో రాజ్యస్థానంలోను, కేతువు ధనస్సులో చతుర్థంలోనూ సంచరిస్తారు. సో రాహు సంవత్సరం అంతా కూడా మిథునంలో రాజ్యస్థానంలో, కేతువు ధనస్సులో చతుర్థ స్థానంలో సంచరిస్తున్నారు. సో ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, బుధుడి సంచారం కూడా ఈ సంవత్సరం చాలా కీలకం. బుధుడి ఇంట్లో రాహు ఉన్నారు. బుధుడు గోచారం బాగోని రోజుల్లో ఎక్కువగా అక్కడ బుధుడి ఇంట్లో రాహు ఉన్న స్థానం మీకు కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అందుకని ఏప్రిల్ 12 నుండి మే 9వ తారీఖు వరకు కూడా నీచ రాశి అయిన మీనరాశిలో బుధుడి సంచారం జరుగుతుంది. కాబట్టి బుద్ధికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, రాహువు బుధుడి ఇంట్లో ఉన్నారు. ఏ ఇంట్లో అయితే ఉన్నారో రాహువు ఆ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. రాహు పాపగ్రహం, పాపస్థానంలో ఉన్నారనుకోండి, ఆ స్థానాధిపతి కూడా బాగుండకపోతే ఇంకా పాపం రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉండటం కూడా ముఖ్యం. సో ఇక వృత్తి స్థానంలో ఇక్కడ రాహు సంచారం జరుగుతుంది. అంటే దశమ స్థానంలో రాహు సంచారం కనుక ఈ సంవత్సరం మీ వృత్తి ఉద్యోగాల్లో చాలా ఫ్లక్చువేషన్స్ వచ్చే ఆస్కారం ఉంది. శని దృష్టి ఉండటం, బుధుడు నీచపడటం వల్ల ఇక్కడ ఉద్యోగ స్థానంలో మీరు సద్బుద్ధితో నడుచుకోవాలి, మంచి గుణంతో నడుచుకోవాలి. లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పవు. మీరు కనుక దుర్బుద్ధితో ఆలోచించి ఉద్యోగంలో లేటుగా రావటమో, ఉద్యోగానికి సంబంధించిన డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోవటమో, ఉద్యోగానికి సంబంధించిన ఏవైతే రూల్స్ మీరు పాటించకపోవటమో ఇటువంటివి ఏమైనా చేసినట్టయితే కనుక తర్వాత వాటి వల్ల మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దశమంలో రాహు ఉన్నారు, బుధుడు గోచారం బాగుండని ప్రతిసారి మీకు ఉద్యోగంలో ఫ్లక్చువేషన్స్ తప్పవు. శని దృష్టి కూడా ఉండటం వల్ల ఇంకా హార్డ్గా ఉంటుంది. రాహు సంచారం మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ రాశి వారికి దశమంలో ఉన్నారు. ఈ రాహు మీద శని దృష్టి కూడా ఉంది. అంతేకాకుండా ఈ 8 మే నుంచి జూన్ 27 వరకు కుజుడు రాహువుతో కలిసి మిథున రాశిలో ఇతు చెందబోతున్నారు. కుజ రాహువులు కలిసి మిథున రాశిలో ఇతు చెందబోతున్నారు. దీని వలన ఉద్యోగ స్థానంలో పాపగ్రహమైన కుజుడు రాహువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఆ కుజుడి మీద అర్ధాష్టమ శని దృష్టి ఉంది. కాబట్టి ఉద్యోగ స్థానంలో గత కాలంగా మీరు ఎవరినైతే భరిస్తూ వస్తున్నారో ఉద్యోగానికి సంబంధించిన కార్యకలాపాల్లో ఒక విధమైన ఘర్షణ వాతావరణం అనేది నెలకొనే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు, లేకపోతే
ఉద్యోగానికి అర్ధాష్టమ శని వల్ల దూరమైన వారు, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు అందరికీ కూడా ఈ ఉద్యోగ స్థానం మీద జరుగుతున్న గ్రహ యుద్ధం వల్ల ఒక విధమైన ఆవేశపూరితమైన వాతావరణం నెలకొంటుంది. మీ ఇంటి నుండి బయటకు బయలుదేరింది మొదలు అంతా సంఘర్షణగా ఉంటుంది. ఎందుకంటే దశమంలో రాహు సంచారం, చతుర్థంలో శనికేతువులు, అర్ధాష్టమంలో. సో గృహానికి సంబంధించి, ఉద్యోగ స్థానానికి సంబంధించి, పైగా కుజుడి యొక్క సంచారం కూడా వెళ్ళటం వల్ల ఇంట్లో చూద్దామన్నా, జాబ్లో ఉద్యోగంలో చూద్దామన్నా ఒక విధమైన ఆవేశపూరితమైన ఘర్షణ వాతావరణం ఉంటుంది. సో కుజుడు కొంచెం ఆవేశం మీరు ఉద్యోగ స్థానంలో తగ్గించుకుంటేనే మంచిది. ఉద్యోగ స్థానం అని కాదు, మీరు ఆవేశం తగ్గించుకుని ఉంటే 8 మే నుంచి 27 జూన్ వరకు, అంతకు మించి ఇక మీరు ఈ సంవత్సరం మీ ఉద్యోగానికి కలిగే మేలు ఇంకోటి ఉండదు. ఆ తర్వాత 15 జూన్ నుంచి 17 జూలై వరకు కూడా రవి మిథునంలో రాహుతో యుతి, మళ్ళీ సమసప్తమంలో శని. సేమ్ రవి భగవానుడు కూడా మీ దశమ స్థానంలోనే వచ్చారు. కన్యారాశి వారికి ఇక్కడ రవి వ్యయాధిపతి అయ్యారు, 12th హౌస్ లార్డ్. ఆ వ్యయాధిపతి సంచారం మీ దశమ స్థానంలో జరుగుతుంది కదా. వ్యయాధిపతి యొక్క సంచారం దశమ స్థానంలో జరుగుతుంది. శని దృష్టి, దీనివలన రవి సంచారం దశమ స్థానంలో అనుకూల ఫలితాలు ఇచ్చేటట్టు చేసిన, దశమంలో రవి మీరు ఎప్పుడు కార్యక్షేత్రంలో నిర్వర్తించనంత మంచిగా మీరు ఉద్యోగానికి సంబంధించి మీ వంతు కృషి చేసిన, ఇక్కడ మెయిన్ ఏంటంటే శని రాహువుల వీక్షణ ఉండటం వల్ల రవికి, అంటే మీ బాస్కి, మీ హయ్యర్ అథారిటీ, మీ ఇమీడియట్ బాస్, మీ ఫాదర్తో, మీ పై అధికారులతో సంబంధాలు చాలా వరకు దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంకా ఈ జాబ్ మనకు వద్దురా బాబు అని మీరు ఒక డెసిషన్ కూడా వచ్చేస్తారు. మొత్తానికి ఉద్యోగ స్థానంలో మీ బాస్తో, హయ్యర్ అథారిటీస్తో కొంచెం సఖ్యతగా ఉండడానికి మీరు ట్రై చేసినట్టయితే కనుక ఈ యొక్క రవి రాహువు శనికి సంబంధించిన ఉద్యోగ స్థానం మీద ఉన్న ఎఫెక్ట్ని మీరు తొలగించుకోవచ్చు. బాస్ ఏమన్నా కూడా మీరు కామ్గా ఉండండి. మీకు ఉద్యోగం అవసరం అనుకుంటే, అక్కర్లేదు అనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే తర్వాత బాస్కి ఎదురెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. సో అట్ ది సేమ్ టైం దశమ స్థానం ఆల్సో రిప్రజెంట్స్ కేంద్రం, సెంట్రల్. సో కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వంతో కూడా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఈ విషయంలో చాలా వరకు మీరు పైన వారి యొక్క ఏవైతే సూచనలు ఉన్నాయో అవి మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేయండి, వాళ్ళకి ఎదురెళ్లకుండా. ఇక శని భగవానుని విషయానికి వస్తే సంవత్సరాంతం వరకు కూడా 23 జనవరి 2020 వరకు కూడా శని అర్ధాష్టమంలో సంచరిస్తున్నారు. శని అర్ధాష్టమంలో ఉన్నారు. జనవరి 23 తర్వాత ఆయన పంచమంలోకి రజితమూర్తిగా ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి అడుగుపెడుతున్నారు. సో ఇక్కడ చతుర్థంలో ఉన్న శని కేతువుతో కలిసి ఉండటం, అర్ధాష్టమ శని మీకు మార్చి 7 ముందు వరకు కూడా ఒక మానసిక అశాంతిని కలిగజేస్తూ వచ్చింది. ఇప్పుడు కేతువుతో కూడా శని కలిసి ఉండటం వల్ల ఆ మానసిక అశాంతికి తోడు లేనిపోని భయాలు ఎక్కువయ్యే ఆస్కారం ఉంది. అయితే స్థిరాస్తులు, మీ వాహనాలు, మదర్ హెల్త్, మీ మానసిక అప్రశాంతత, వీటన్నింటి విషయాల్లో కూడా ఒక వైరాగ్యమైన ధోరణి వస్తుంది. శని అర్ధాష్టమంలో ఉంటేనే ఒక విధమైన మానసిక అశాంతి, దానికి తోడు కేతువు కూడా తోడవటం వల్ల అసలు ఆ అశాంతి దేనికి అనేది కూడా మీకు తెలియదు. ఎందుకు మీరు బాధపడుతున్నారో కూడా తెలియదు. ఒక విధమైన భయం. సో ఇవన్నీ కూడా ఇక్కడ శని కేతువుల యుతి వల్ల కలిగేవి. సో అర్ధాష్టమంలో శని ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే
శని దృష్టి ఉద్యోగ స్థానం మీద ఉంది. ఉద్యోగంలో నానాటికి ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని జాబ్ని క్విట్ చేద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ జనవరి 2020 వరకు కూడా శని సంచారం ఈ స్థానంలో ఉండటం వల్ల ఒక్కసారి మీరు జాబ్ క్విట్ అయితే చతుర్థంలో ఉన్న శని యొక్క దృష్టి దశమ స్థానం మీద అలాగే ఉంటుంది. శని దృష్టి ఎక్కడున్నా అది డిలే ప్లానెట్. ఒక్కసారి ఉద్యోగం వదిలేరంటే ఉద్యోగం రావడానికి మళ్ళీ డిలే అవుతుంది అనమాట. అందుకని అలాంటి సాహసాలు చేయొద్దు. ఆఫర్ లెటర్ చేతిలో ఉంటే తప్పించి మీరు ఉన్న ప్రస్తుత జాబ్ని మీరు క్విట్ చేయొద్దు. ఇక 2020 జనవరి తర్వాత శని మీ పంచమంలోకి సంచరించబోతున్నారు. అది ఆయన స్వక్షేత్రం అవడం వల్ల అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే పంచమ స్థానంలో శని మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సానుకూలంగా మన ఆలోచనలు సానుకూలంగా ఇంప్లిమెంట్ చేయగలిగే శక్తిని ఇవ్వడం, మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తగ్గిస్తారు ఆయన. ఈ పని మీరు వారం రోజుల్లో అయిపోతుంది, దీనివల్ల మనకి మంచి లాభం వస్తుంది అనుకున్నారనుకోండి, అది 4 నెలలు కూడా పట్టచ్చు, చెప్పలేం. సో పూర్వపుణ్యస్థానం మన అభివృద్ధికి తోడ్పడే స్థానం కాబట్టి ఆ అభివృద్ధికి ఆలస్యమయ్యే ఆస్కారాలు శని పంచమ స్థానంలో ఉండటం వల్ల జరుగుతుంది. కానీ అది పంచమ స్థానం మకర రాశి, శని స్వక్షేత్రం అయింది కాబట్టి కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మనల్ని ఇష్టపడే వారిని కూడా పంచమంలో శని ఉండటం వల్ల మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాం వారిని. సో అనవసరంగా మనం ఎవరినన్నా ద్వేషించడం వల్ల దగ్గర వారిని కొంత పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. వాడి వల్ల మనకు ఉపయోగం ఉందని మీరు అనుకోవచ్చు, అది అలా అనుకోవద్దు. ఎవరి వల్ల అయినా ఉపయోగం అనేది ఏ విధంగా అయినా రావచ్చు. సో పంచమంలో శని ఏంటంటే కరెక్ట్గా మీకు ఉపయోగపడే వాళ్ళని ఆ టైంకి దూరం చేసుకుంటారు. ఇక గురుడు ఏప్రిల్ 22 వరకు కూడా గురు సంచారం అర్ధాష్టమంలో ధనసు రాశిలో జరుగుతుంది. ఇక్కడ ఆయన లోహమూర్తిగా సంచరిస్తున్నారు. సో తిరిగి ఏప్రిల్ 22 నుండి నవంబర్ 4 వరకు కూడా వృశ్చిక రాశిలో ఆయన తృతీయంలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక్కడ గురుడు చతుర్థ స్థానంలోకి గోచారం చేయటం వల్ల ఎప్పటి నుండో మీ గృహ వాహనానికి సంబంధించి, మీ తల్లిగారి విషయాలకు సంబంధించి, ఉద్యోగపరమైన ఒత్తిళ్లకు సంబంధించి, మీకు ఉద్యోగంలో రావాల్సిన అపాయింట్మెంట్ లెటర్స్ గురించి, ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు అనుకూలత గురించి మీరు ఆలోచిస్తున్నట్టయితే కనుక ఈ చతుర్థ స్థానంలోకి గురుడు ఎప్పుడైతే గోచారం మొదలుపెట్టారో అప్పుడు వీటన్నిటికీ సంబంధించిన విషయాల్లో ప్రాపర్టీసు, వాహనాలు అండ్ ఉద్యోగ ప్రయత్నాల్లో వాయిదా పడుతుంటాం, వీటిలన్నిటిలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు మీకు అర్ధాష్టమ గురుడు అక్కడ శని వలన మానసిక అశాంతి మాత్రమే కలిగి ఉంటుంది. మళ్ళీ గురుడు మీకు ఇక్కడ ఏప్రిల్ 22 తర్వాత ఆయన తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఏప్రిల్ 22 తర్వాత మళ్ళీ అర్ధాష్టమంలో ఉన్న గురుడు తృతీయ స్థానంలోకి వచ్చేస్తారు. తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల శ్రమ అనేది పెరుగుతుంది. ఎక్కువ ఏమిటంటే 3వ స్థానంలో గురుడు ఉండటం వల్ల 3వ స్థానం అనేది కృషి 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 ఎఫర్ట్ ఎఫర్ట్ ఎఫర్ట్. అబ్బా పెట్టానులే ఎఫర్ట్, ఇంకేం పెట్టాలి, పెట్టు ఇంకా పెట్టు ఇంకా పెట్టు అంటాడు. అంటే ఏంటంటే మనం ఏదన్నా ఓ పని నేర్చుకోవాలనుకోండి, ఒక నెల రోజుల్లో ఒక కోర్సు ముగించేసి నేర్చుకుంటాం. అదే ఒక నెలలో ముగించే కోర్సుని 7-8 నెలలు ఎక్కడ నేర్చుకుంటాం? ఆ విధమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ తృతీయంలో గురుడు ఎక్కువ కష్టపెట్టే నేచర్ని కలిగి ఉంటాడు. కష్టం తర్వాతే ఫలితాన్ని ఇచ్చేటట్టు చూస్తారు ఆయన. ఈ తృతీయ గురుడు మీ సప్తమ, నవమ లాభస్థానాలను చూడటం వల్ల మ్యారేజ్ ప్రపోజల్స్, మీరు పడిన శ్రమని అందరూ గుర్తించడం, దాని ద్వారా లాభం రావడం వంటి మంచి పరిణామాలు కూడా అతి కష్టపడ్డ తర్వాత మాత్రమే పొందుతారు.
నవంబర్ 5 తర్వాత మళ్ళీ గురుడు మీకు అర్ధాష్టమంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక్కడ మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు అర్ధాష్టమంలో ఉన్న గురుడు మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఇచ్చారో, చతుర్థంలో గురుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు అనుకున్నాం. గృహం ఎవరైనా కొనుక్కోవాలంటే గృహానికి సంబంధించిన చక్కగా గృహప్రవేశాలు, అలాగే ఏమైనా వాహనం కొనుక్కోవాలంటే వాహనాలు కొనుగోలు, ఇవన్నీ ఉంటాయి. అలాగే మానసిక అశాంతి అనేది కూడా ఉంటుంది. అర్ధాష్టమంలో గురుడు యోగిస్తారని కాదు, అక్కడ ఇవన్నీ ఉంటాయి, మానసిక అశాంతి కూడా ఉంటుంది. ఆ మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు గురుడు మీకు ఏ ఫలితాన్ని ఇచ్చారో, ఇప్పుడు ఈ నవంబర్ 5 తర్వాత కూడా మళ్ళీ గురుడు అర్ధాష్టమంలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆయన ఈసారి రజితమూర్తిగా అడుగు పెడుతున్నారు. శని వల్ల కలుగుతున్న ఈ అర్ధాష్టమ ఫలితాలు అంటే యాక్చువల్గా అర్ధాష్టమంలో మనం చెప్పుకున్నట్టయితే కనుక చిన్నపాటి యాక్సిడెంట్లు ఉంటాయి, ఇంకా వాహన ప్రమాదాలే కానీ, మాతృవర్గం వారితో గొడవలే కానీ, ఉద్యోగంలో వచ్చే ఒడిదొడుకులే కానీ, వీటిలో ఆయన మిమ్మల్ని కొంతవరకు సేఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ సమయంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు మీరు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నారో, అలాగే నవంబర్ 5 నుంచి ఉగాది వరకు కూడా ఆ పరిస్థితులు మళ్ళీ మీకు పునరావృతం అవుతాయి. సో మార్చి 30 నుంచి ఏప్రిల్ 22 వరకు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి ఏం జరిగిందో. నవంబర్ 5 తర్వాత ఏం జరగబోతుందో కూడా ఒకసారి మీరు దాన్ని బట్టి అంచనా వేసుకుని, అక్కడ మంచి జరిగితే ఇక్కడ కూడా చక్కగా దాన్ని బట్టి ఇంకా మంచి అభివృద్ధి సాధించే దిశగా, ఒకవేళ అక్కడ మీకు ఏదైనా చెడు జరిగి ఉంటే కనుక ఇక్కడ జాగ్రత్త పడే విధంగా చూసుకోండి. ఏదేమైనా నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలలు అర్ధాష్టమంలో శని, గురుడు, కేతువు ఈ 4 గ్రహాలు, ఈ 3 గ్రహాలు అర్ధాష్టమంలో ఉంటున్నాయి. సో దీనివల్ల శని, గురుడు, కేతువు 3 గ్రహాలు అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంత మంచి కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ అర్ధాష్టమం అనేది గృహానికి సంబంధించి, మీ మనశ్శాంతికి సంబంధించి, స్థిరాస్తులకి సంబంధించి విషయం కాబట్టి మీరు వాహనాలు, మీ ఆస్తుల విషయాలకి సంబంధించింది కాబట్టి జనవరి, ఫిబ్రవరి, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కూడా చక్కగా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్న శనికేతువులే మిక్కిలి దోషం అని చెప్పాలి. ఎందుకంటే లేనిపోని భయాలను క్రియేట్ చేస్తుంటారు అర్ధాష్టమంలో శని. సో అర్ధాష్టమ శని దోషం వల్ల కూడా కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారు పడుతున్న ఈ మానసిక అశాంతికి కానీ, ఉద్యోగపరమైన ఒత్తిళ్లకే కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో తలకాయ నొప్పులే కానీ పోవాలంటే శనికి ఓ 19 వారాలు మీరు తైలాభిషేకం చేసుకోవటం, శనికి శాంతి హోమం కూడా ఈ అర్ధాష్టమంలో శనికి చేయించడం చాలా మంచిది. యాక్సిడెంట్లు, ఇలాంటి చెడు పరిణామాలు పోతాయి అన్నమాట. సో కేతువుకు కూడా మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట చక్కగా కేతు ప్రీతిగా పాలతో అభిషేకం చేయండి మంగళవారం పూట. అలా చేసినట్టయితే ఒక 7 వారాలు కేతు దోషం కూడా పోగొట్టుకోవచ్చు. సో ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక కన్యా రాశి వారికి చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. సో మేజర్గా శని కేతువులే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చెప్తున్నా. అర్ధాష్టమంలో గురుడు ఉన్న అది ఆయన స్వక్షేత్రమే కాబట్టి అంత డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటారు ఆయన. సో మొత్తంగా కన్యా రాశి వారికి సంబంధించిన గోచర ఫలితాలు వికారినామ సంవత్సరానికి సంబంధించి ఇలా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.